వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మాలీవుడ్ లో పుష్ప 2కు ఎదురు దెబ్బ తగులుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అవును, ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డుల సునామీ సృష్టిస్తుంది. టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో వరుసగా 1000 కోట్ల క్లబ్లో చేరుతున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 కూడా ఇదే దారిలో పయనిస్తుంది. దీంతో అల్లు అర్జున్ సైతం ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. భారతదేశంతో పాటుగా విదేశాల్లో కూడా తన మార్క్ చాటుతూ కలెక్షన్లు దూసుకుపోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు సెట్స్ లో ఎంతటి భారీ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బన్నీ తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అర్జున్ కు తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా అంతే స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. ఒకానొక సమయంలో అల్లు అర్జున్ కు అక్కడి కేరళ ప్రభుత్వం ఓనం వేడుకలు అధికారికంగా ఏ సెలబ్రిటీకి రాని విధంగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు దక్కింది. టాలీవుడ్ తో పాటు అక్కడ బన్నీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఇటీవలే పుష్ప 2 సినిమా విడుదలకు ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చి వెళ్లిన అల్లు అర్జున్ కు అక్కడి ఫ్యాన్స్ బన్నీకి ఘన స్వాగతం పలికారు. ఇక రిలీజ్ రోజు ఏకంగా 6.35 కోట్ల గ్రాస్ అందుకొని మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, ముమ్మట్టి వంటి హీరోల సినిమాలను కూడా వెనక్కు నెట్టింది. ఇప్పటికీ అక్కడ 17.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. కానీ ఇక్కడ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను దాటి లాభాల బాటలో పయనిస్తుంది. అయితే కేరళలో పుష్ప ఇప్పుడు కాస్త నెమ్మదించింది. మరి డౌన్ ఫాలో కాకుండా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. కానీ కేరళలో క్రిస్మస్ నాటికి పుష్ప రేస్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మాలీవుడ్లో ఈ క్రిస్మస్కు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో పుష్ప 2 కలెక్షన్కు బ్రేక్ పడే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈసారి క్రిస్మస్కు కానుకగా ఫ్యాంటసీ సినిమాతో మోహన్ లాల్ ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఫ్యాంటసీ సినిమాలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక మోహన్ లాల్ నటిస్తున్న భరోస్ సినిమా ఈ నెల 25న థియేటర్లోకి రానుంది. ఇక మరోవైపు ప్రముఖ నటుడు ముకుందన్ మార్కో సినిమాతో క్రిస్మస్కు రానుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా దాదాపు 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే కాకుండా బుక్ మై షోలో మార్కో 100 కోట్లకు రేటింగ్ మైలురాయిని మార్కో సాధించింది. ముకుందన్ మార్కోతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో ఆ సినిమాల నేపథ్యంలో పుష్ప 2కు స్క్రీన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన కేరళలో పుష్ప లాంగ్ రన్ ముగిసినట్టే అని ట్రేడ్ అంచనాలు వేస్తున్నాయి.